6 పువ్వులు 3 కాయలు అంటుంటారు. మీరేంటి 6 చైన్లు 3 బ్రేస్లెట్లునా? మీరు ఎలా అనుకుంటే అలా. చాలా చాయిస్ ఇస్ యువర్స్. ఓకే. నాకైతే అలాగే కనిపిస్తున్నారు. ఇంత లావు చైన్లు వేసుకుని. ఏంటి ప్యాషనా ఎలా? లేదమ్మా, ప్యాషన్ ఏం లేదు. అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పినట్టే ఇక మీకు కూడా ఏదో కొన్ని సందర్భాల వల్ల అనుకోని పరిస్థితిలో వేసుకోవాల్సి వచ్చింది తప్ప నాకేం షోక్ కాదు, ప్యాషన్ కాదు. ఓకే. అనుకోని పరిస్థితులు అంటే మా మమ్మీ బతుకున్నప్పుడు చెప్పేది, ఎందుకు ఇంత కొంచెం కొంచెం డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎందుకు ఇంత చిన్న చిన్న వేసుకుంటావు, పెద్ద వేసుకోవచ్చు కదా, ఉన్నది ఎందుకు, ఉన్నది ఒక్కనివే కదా అని చెప్పి. మా మమ్మీ బతుకున్నప్పుడు ఎట్లా నేను చేయలేకపోయినా సరే, మా మమ్మీ విష్ ప్రకారం చనిపోయిన తర్వాత అన్నా చూద్దాం ఒకసారి అని చెప్పి ట్రయల్ చేశాను అంతే. ఓకే. అంటే అమ్మ కోరిక ఇది అంతే. ఓకే. నా కొడుకు ఇంత బంగారం వేసుకుని తిరగాలనేది అమ్మ కోరిక. ఉన్నప్పుడే చేయాలి ఏదైనా. ఇప్పుడు ఏజ్ అయినా సరే, డబ్బులైనా సరే, వెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేయలేం. ఓకే. ఏజ్ని ఉన్నప్పుడే అనుభవించాలా, ఉన్నప్పుడే అన్ని షోక్ చేయాలా, డబ్బులు ఉన్నప్పుడే మానవతా దృక్పథంతో 10 మందికి హెల్ప్ చేయాలా, మనకున్న షోకులు మనం చేసుకోవాలా. మనం సంపాదించింది మనం తినేవాళ్ళమే గొప్పవాళ్ళం. మనం సంపాదించి కూడబెట్టి ఒక దగ్గర పెట్టి మనం పోయిన తర్వాత ఎవరికో ఇచ్చేవాడు వాడు గొప్పవాడు కాదు. వాడు తెలివి తక్కువడా? డెఫినెట్లీ. ఓకే. అయితే సంపాదించిన సొమ్ము అక్కడి నుంచి తీసుకొచ్చి వాడిని ముంచి వీడిని ముంచి వాడు కూడబెట్టి వాడు తినకుండా చచ్చిపోతాడు. అది ఎవరో పాలవుతుంది, గంగ పాలవుతుంది. అందుకు మనం కూడబెట్టిన సొమ్ము ఏదైనా సరే మనం కొంచెం ఉంచుకొని, మన స్థాయి పరంగా మనం ఉంచుకొని 10 మందికి సాయం చేసే తత్వంలో ఉంటే అండ్ వాడు స్వర్గస్థుడవుతాడు. అంటే వాడు గొప్ప వ్యక్తి నా దృష్టిలో.